పుష్ప డిసెంబర్ 6th అనే వేశారు. మధ్యలో షూటింగ్ ఏదో డిలే వచ్చింది, సమ్ ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు డిసెంబర్ 6th ఫిక్స్ అండి. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే డిసెంబర్ 6th వస్తున్నారు పక్కా. పక్క. ఓకే, పోస్ట్పోన్ అయ్యే నాకు ఛాన్సే లేదు. నిన్న ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ కమింగ్ ఆన్ డిసెంబర్ 6th. ఓకే, ఎలా జరుగుతుంది సార్? అంటే ఆ డేట్ని టార్గెట్ చేసుకుని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు మొత్తం వాళ్ళు. ఓకే, ఎడిటింగ్ వర్క్ అదంతా. అంతే ఒకటి. ఓకే, మీకున్న సమాచారం అండ్ కంటెంట్ గురించి ఎలా ఉండబోతుంది సినిమా పుష్ప 2? పగిలిపోద్ది. అవునా? గట్టిగా పగులుద్ది. మీరు ఏమైనా రషెస్ కానీ షూటింగ్లో ఈ మధ్య ఇప్పుడు ఆ తర్వాత కొంచెం చూసాను, నేను ఫైట్ చూశాను, సాంగ్ చూశాను, ఇట్లా చూశాను, గట్టిగా పగులుద్ది. అవునా? ఏదో గంగమ్మ జాతర గురించి ఎక్కువ మంది చెప్తారండి, అది దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? వెయిట్ చేయండి. అవునా? హ్యూజ్ ఉంటుందా? ఓకే, ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుందా? అంటే చాలా ఇప్పుడు సీక్వెల్ కదండి, అది బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ బన్నీ గారేమో నేషనల్ అవార్డు కొట్టారు, సో హ్యూజ్ ఉంటుంది కదా దాన్ని. ఏం పర్లేదు, ఎక్స్పెక్ట్ చేయండి. అవునా? ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గట్టిగా ఉంటుంది 100%. అంటే ఇప్పుడు ఒక పుష్ప చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే మ్యాచ్ చేయగలరా అనే ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ అయితే పెట్టుకోకలేదు ఆ సినిమా. అవునా? ఓకే, ఏదైనా కథ తెలుసు కాబట్టి, కొన్ని సీన్స్ తెలుసు కాబట్టి. డిసెంబర్ 6th మాత్రం బన్నీ గారిని ఇష్టపడే వాళ్ళకి మాత్రం జాతరే. అవునా? ఓకే.